ఒక లెన్స్ కార్ట్ వివాదం తెరపైకి వచ్చింది. లెన్స్ కార్ట్ హిందూ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబించే విధంగా ఉండేటువంటి ఏవి కూడా ధరించడానికి వీల్లేదు అని ఒక హుకుం జారీ చేసింది. బొట్టు ఇట్టు ఇట్లాంటి ఏవి పెట్టుకోకూడదని. సో ఆ ఆదేశాలకు వెనకాల ఉన్న శక్తులు ఎవరు అని అంటే కనుక డీప్ స్టేట్ అని ఈ మధ్య కాలంలో మనకు అర్థమవుతోంది. కొన్ని కథనాలు కూడా వస్తున్నాయి. వాళ్ళకి ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు డిఈఐ గురించి, ఈఎస్జి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఆ ప్రభావం వల్లనే ఈరోజు లెన్స్ కార్ట్ ఈరోజు భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తోంది అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఒకసారి ఆ వివరాలు చెప్తారా? ఎలా మన భారతీయ సమాజాన్ని కొలాప్స్ చేయడానికి కుట్రలు జరుగుతున్నాయో తెలియజేద్దాం. మనం ఈ సెక్షన్ పెట్టినప్పటి నుంచి, అంటే ఈ కొలాప్స్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీ, పాశ్చాత్య సమాజం ఎలా క్షీణిస్తోంది, ఎలా పతనం చెందుతోంది అన్నటువంటి సెక్షన్ పెట్టినప్పటి నుంచి, బహుశా ఒక 3 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుతున్నాం. ఇది ప్రతిసారి కూడా ఈ సెక్షన్ కంక్లూడ్ చేసేటప్పుడు మనం చెప్పేటువంటి మాట ఏంటి? తస్మాత్ జాగ్రత్త. ఎందుకు చెప్తున్నాం మనము? అక్కడ జరుగుతోంది మన దేశంలో కూడా కార్బన్ కాపీ, దాని యొక్క ఇంపాక్ట్ మన దేశంలో ఉంటుంది, గమనించండి అని మనం చెప్తున్నాం. నాకు తెలిసి తెలుగు మీడియాలో ఇటువంటి వార్నింగ్ ఇచ్చినటువంటి ఉదంతం నాకేం కనిపించలేదు. జార్జ్ సోరోస్ అంటారు, డీప్ స్టేట్ అంటారు, ఏంటంటో దీని గురించి చర్చలు చాలా జరిగినాయి. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు భారతదేశం మీద ఎటువంటి ప్రభావం చూపించబోతున్నాయి అన్న విషయంలో మనం చాలా క్లియర్గా ఉన్నాం. ఎల్జిబిటిక్యూ ఇష్యూస్ కావచ్చు, ఈఎస్జి కావచ్చు. అసలు ఈఎస్జి అంటే తెలుగు మాధ్యమంలో ఎంతమంది చర్చించారు? ఎన్వైరన్మెంట్ సోషల్ గవర్నెన్స్ సంబంధించి ఎంతమంది చర్చించారు? డిఈఐ అన్న పదం ఎవరికైనా తెలుసా? ఫస్ట్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివ్నెస్ అన్న పదాలు ఏంటి, దాని వెనకాల అర్థం ఏంటి ఎవరికైనా తెలుసా? దీనివల్ల ఎటువంటి పరిణామాలు వస్తున్నాయి, ఎటువంటి నష్టాలు వస్తున్నాయి వీళ్ళకి ఏమైనా తెలుసా? కాబట్టి మన ప్రేక్షకులు, నేషనలిస్ట్ ఆఫ్ ప్రేక్షకులు ఎవరైతే గ్లోబల్ రౌండప్ లాంటివి చూస్తున్నారో వాళ్ళకి మనం ఎంతో కాలంగా మనం ఈ వార్నింగ్ ఇస్తున్నాం. ఈ రోజు లెన్స్ కార్ట్ రూపంలో మనం ముందుకు వచ్చింది. మనం చెప్పిందే ఈరోజు చూస్తున్నాం. లెన్స్ కార్ట్ బయట కస్టమర్కి 5,000 రూపాయలు 4,000 రూపాయలకో వాళ్ళకు ఒక కంటదాలు అమ్మితే $500 మిలియన్ ఫండింగ్, $10 బిలియన్ ఫండింగ్ వాళ్ళకు ఐపీఓ ఇవ్వడానికి వాళ్ళు ఫండింగ్ ఇచ్చేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చెప్తున్నారో దానికి ఒత్తాసు పలుకుతున్నారు. లెన్స్ కార్ట్ స్టాక్ అంటే ఈ కంపెనీని ఎవరు ఓన్ చేస్తున్నారో మనం చూసామంటే కనుక 4 వ్యక్తుల పేరిట 20% స్టాక్స్ ఉన్నాయి. ఆ 4 వ్యక్తులు ఎవరు మనం చూస్తే కనుక పీయూష్ బన్సల్ అన్నటువంటి వ్యక్తి 10.28%, నేహా బన్సల్ అన్నటువంటి వ్యక్తి 7.74%, అమిత్ చౌదరి అన్నటువంటి వ్యక్తికి 0.98%, సుమిత్ కపాహి అన్నటువంటి వ్యక్తికి 0.96%. ఈ 4 కలిసి 20% షేర్స్ వీళ్ళ పేర్లు ఉన్నాయి. మిగతా 80% షేర్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి? సాఫ్ట్ బ్యాంక్ జపాన్, టెమసెక్ సింగపూర్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్, తర్వాత మనకు కేకేఆర్ న్యూయార్క్, ఫిడిలిటీ బోస్టన్. ఈ 4 మేజర్ ఇన్వెస్టర్స్ అండబెట్టారు. వాళ్ళు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటంటే ఈఎస్జి, డిఈఐ సర్టిఫికేట్ కావాలి. ఇందాక చెప్పాను కదా, ఈఎస్జి ఎన్వైరన్మెంట్ సోషల్ గవర్నెన్స్, అలాగే మనకు డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివ్నెస్. ఈ సర్టిఫికేషన్ వస్తే కానీ వాళ్ళు ఫండింగ్ చేయమని చెప్పారు. కాబట్టి ఆ ఫండింగ్ కోసము ఈ పాలసీ, హెచ్ఆర్ పాలసీని పెట్టాయి. ఇవేం చెప్తున్నాయి? మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్ గా పీడించే వాళ్ళు అయిపోతారు. మైనారిటీలు అన్న వాళ్ళు పీడితులు, ఇది ఫిక్స్ అయిపోయింది డిఈఐలో. కాబట్టి మైనారిటీలకు రక్షణ ఎక్కడ కలిగించారు? వాళ్ళు హిజాబ్ వేసుకోవడానికి వాళ్ళ పర్మిషన్ ఉందా లేదా? మెజారిటీ వాళ్ళ యొక్క ఆధిపత్యం చలాయించడానికి వీల్లేదు. కాబట్టి వాళ్ళ మతాన్ని వాళ్ళు అక్కడ పాఠంగా చూపించడానికి వీల్లేదు. ఈ రూల్స్ అన్ని, హెచ్ఆర్ రూల్స్ అన్ని పెట్టినందుకు వాళ్ళకు ఫండింగ్ వస్తుంది. ఒక లెన్స్ కార్డ్కి వెళ్ళి మనం 5,000 రూపాయల ఒక కంటదాలు కొనడం కాదు, పెద్ద విషయం కాదు. దానివల్ల వాళ్ళకు అది ఇంపార్టెంట్ కాదు. $10 బిలియన్ వాళ్ళు పబ్లిక్ ఇష్యూ వెళ్ళబోతున్నారు. $500 మిలియన్ ఈ ఒక్కొక్క కంపెనీ వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కాబట్టి అది ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు వినదలుచుకున్నారు అంటే పాశ్చాత్యపు ఫండింగ్, పాశ్చాత్య దేశాల నుంచి, పాశ్చాత్య కంపెనీల నుంచి, ఎస్పెషలీ అమెరికన్ కంపెనీస్ నుంచి మన దేశంలో పెట్టుబడులు వస్తే కనుక మామూలు పెట్టుబడులు రావట్లేదు. పెట్టుబడి అన్నది లాభం కోసం పెడతారు, దాని యొక్క వాల్యుయేషన్ కోసం పెడతారు. ఇక్కడ 100 రూపాయలు పెట్టారంటే వాళ్ళకి సంవత్సరానికి 10 రూపాయలు 20 రూపాయలు రావాలి, లేదా 100 రూపాయల విలువ 200 అవ్వాలని పెట్టడం అనేది ఆనవాయితీ మనం చూసాం గతంలో. ఇప్పుడు అది కాదు, వాళ్ళ నైతిక విలువలను మన మీద రుద్దుతున్నారు.
మన దేశంలో మన కంపెనీలు, ఇది మేడ్ ఇన్ ఇండియా పేరు చెప్పుకొని అమ్ముతున్నటువంటి కంపెనీలు, వీళ్ళందరూ కూడాను సాంస్కృతిక పరంగా ఈ ఇన్వెస్టర్లకు దాసోహం అనాలి, బానిసలు అవ్వాలి. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పాశ్చాత్య సమాజం కొలాప్స్ అవ్వడమే కాదు, మనలాంటి దేశాలను కూడా వాళ్ళు వాళ్ళ కబంధ హస్తాల్లో వాళ్ళు కబళిస్తున్నారు, మనల్ని కంప్లీట్ గా సర్వనాశనం చేస్తున్నారు. ప్రతిసారి మనం చెప్పేటువంటి స్టేట్మెంట్ తస్మాత్ జాగ్రత్త అన్నది ఈరోజు లెన్స్కార్ట్ రూపేణ మనకు దర్శనం ఇచ్చింది. అది హిందువుల పట్ల ఈ వ్యతిరేకత, అతని ట్వీట్ ఇవి చేశాడు, అది చేశాడు, ముస్లింలకి ఎందుకు వత్తాసు పలుకుతున్నాడు, ఇవి చాలా విశ్లేషణ జరిగినాయి. కానీ దీని వెనకాల ఇన్వెస్ట్మెంట్ ఉన్నది, ఇది అర్థం చేసుకోవాలి. ఆ కంపెనీ మీద పెట్టుబడులకు కారణం ఇదో ఈ డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూసివ్నెస్. దాని ప్రకారం LGBTQ ఎటువంటి మీరు సదుపాయాలు కలిగించారు, మహిళలకు ఎటువంటి సదుపాయాలు కలిగించారు, హిందువులను అక్కడ డామినేట్ చేయకుండా మైనారిటీలకు ఎటువంటి హక్కులు మీరు కలిగించారు, ఇవి వాళ్ళు ఆ పాలసీలు ఉన్నాయా లేవా, ఈ పాలసీలు ఉన్నాయా, ఈ పాలసీలు సక్రమంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఈ రెండు చూసి సర్టిఫై చేయవలసిన బాధ్యత పెద్ద బడా కంపెనీలు ఉన్నాయి కదా వాళ్ళవి, మనకు అమెరికన్ కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉన్నాయి కదా, మనకు Big 4, Big 5 కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళు సర్టిఫై చేస్తారు. వాళ్ళ సర్టిఫికేషన్ ఆధారంగా ఈ ఫండింగ్ అన్నది వస్తుంది. కాబట్టి ఎంత పెద్ద ఎకో సిస్టంలో మనం ఎలా బానిసలుగా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. పేరుకు మార్కెటింగ్ భారతీయ ప్రోడక్ట్ అని మార్కెట్ చేస్తున్నారు, కానీ దాని వెనకాల వాళ్ళకు వచ్చే ఫండింగ్ అంతా కూడాను భారత మూలాలకు, భారత నైతిక విలువలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విలువలని ఆ కంపెనీల మీద రుద్ది వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారు. ఎంత ప్రమాదం అని అర్థం చేసుకోవచ్చు. నిజంగా మనం స్వతంత్రులమా? ఆ దేశాలు కొలాప్స్ అవుతున్నాయి, కానీ దాంతో పాటు మనం కూడా ఆ యొక్క విషం తాగుతున్నామా అన్నది మనం అందరం కూడా గమనించాలి. అందుకనే మనం ప్రతి వారం చెప్తున్నది మళ్ళీ ఈసారి కూడా చెప్తున్నాం, తస్మాత్ జాగ్రత్త. ఎస్ సార్, రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా ఇట్లాంటి సెషన్స్ మనం మాట్లాడుతున్నవి డైరెక్ట్ గా మన దగ్గర ఇంపాక్ట్ కూడా కనబడే రోజుకి మనం వచ్చాము. నిజంగా చెప్పాలంటే 2 ఏళ్ల నుంచి మనం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. 4 ఏళ్ళుగా నిజానికి మాట్లాడితే DEI, ESG ఇవన్నీ మాట్లాడుతున్నాము. అవి డైరెక్ట్ గా ఇప్పుడు లెన్స్కార్ట్ రూపంలో కనబడుతుంది. ఈ ఫలితాలు పూర్తిగా వచ్చి మన మీద రుద్దబడ్డ తర్వాత అని మనం రియలైజ్ కాకపోతే మాత్రం ఈ దేశాన్ని నిజంగా కాపాడలేరు ఎవరు. సో జాతీయవాదులుగా మనందరి బాధ్యత దీంట్లో ఉంది. ఇట్లాంటి ఈ కాన్వర్సేషన్స్ ని, ఇట్లాంటి డిస్కషన్స్ ని ఎక్కువ మందికి చేరవేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.